సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఏమనుందంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి ఏం తెచ్చుకోమంటున్నాడు? జ్ఞానం తెచ్చుకోమని చెప్తున్నారు. ఈ వచనం రాసింది ఎవరంటే మహాజ్ఞానవంతుడైన సొలొమోను రాశారనమాట. మహాజ్ఞానంతో కనిపెట్టి ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నారో తెలుసా? చీమల దగ్గరికి వెళ్ళమంటున్నారు. మనుషుల దగ్గరికి వెళ్ళమంటలేదు. స్త్రీల దగ్గరికి, పురుషుల దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి, ప్రవక్తల దగ్గరికి, లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి ఎక్కడికో వెళ్ళి నేర్చుకోండి అని చెప్పట్లేదు. కానీ ఇక్కడ సింపుల్గా చెప్తున్న విషయం ఏంటో తెలుసా? సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో, చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో అని చెప్పి ఇక్కడ వచనం సెలవిస్తూ ఉంది. అసలు మనం చీమను చూసినట్లయితే మన అందరికీ చీమలు తెలుసు కదా. మనం అందరం ఆల్రెడీ చాలా చీమల్ని చంపేసాం. సమాధులు అన్ని కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. చీమను చంపకుండా మనం చావం. చచ్చిపోయేలోగా కొన్ని చీమలు మాత్రం చంపేసే ఉంటాం ఈ పాటికి, ఎన్నో కొన్ని. అంటే ఇప్పుడు అవి బయటకు కనిపించినాయి అనుకో, కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, అవి చంపేస్తారు, కాలుతో తొక్కేస్తారు. ఇంకా బాగా ఉన్నోళ్ళు ఏం చేస్తారు, చీమల పుట్లో నీళ్ళు వేస్తారు, చీమల పుట్లో చీమల మందు వేస్తారు. అంటే వాటికి అడుగడుగున అణువున ఏం దాగుంది? ప్రమాదం వాళ్ళ తన జీవితాల్లో, చీమల జీవితాల్లో. అవి బయటికి రావాలి, ఆహారం సమకూర్చుకోవాలంటే భయం. ఎందుకో తెలుసా? ఎవరెప్పుడు తొక్కేస్తారో తెలీదు, వాటిని ఎవరెప్పుడు నలిపేస్తారో తెలీదు, ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితి. అయితే ఎవరు ఎప్పుడు తొక్కేస్తారో తెలియదు, కానీ అదేం చేస్తుందో తెలుసా? తన కర్తవ్యం, తన బాధ్యత నెరవేర్చడానికి, తన ఆహారం సమకూర్చుకోవడానికి తను ఎంత కష్టమైనా, ఎంత శ్రమ అయినా సరే తను బయటికి వచ్చి ఆ చీమ తనకు కావలసిన ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. చీమలో ఇంకో గొప్పతనం ఏంటంటే, చీమ ఇంతే ఉంటుంది కదండి, మన కనురెప్పలో సగం ఉంటుంది. ఆ కనురెప్పలో సగం ఉన్న చీమ దానికంటే బరువైన వాటిని మోస్తుందంట. దానికంటే బరువుగా ఉన్న వాటిని మోసి ఏం చేస్తుందో తెలుసా? తనకి ఆహారం సమకూర్చుకుంటుంది. తన కాలం సమయం దగ్గరికి వచ్చేలోగా ఎలాగోలాగా కష్టపడి ఆహారాన్నంతా సమకూర్చేస్తుంది. ఎంత తింటుందండి చీమ ఆహారం తింటే? మనం అన్నం వండుకున్న అన్నంలో ఒక మెతుకు తీసుకుందాం, ఎంత తింటుంది రోజుకి తింటే? మన ఇష్టం ఎంత కొంత అనుకోండి. ఒక మెతుకు ఎన్ని రోజులు తింటుంది పోనీ చెప్పండి? ఓ 2 రోజులు 3 రోజులు తింటుంది, చిన్నగా తిన్నా. ఆ 2 రోజులు 3 రోజులు తిన్నా చిన్న ఆహారానికే అది ఎంతో రిస్క్ చేస్తుంది. తన లైఫ్ రిస్క్ అయిపోయినా, తన ప్రాణం పోయే ప్రమాదం రిస్క్ ఉన్నా సరే ఏం చేస్తుందో తెలుసా? ఆహారాన్ని సంపాదించడానికి రిస్క్ చేస్తుంది. తన లైఫ్ని రిస్క్ చేస్తుంది, ప్రాణాన్ని రిస్క్ చేస్తుంది. తను మోయలేని బరువు మోయడానికి కూడా రిస్క్ చేస్తుంది, తెగిస్తుంది. ఎందుకో తెలుసా? ఆహారాన్ని సమకూర్చుకోవాలి సమయానికి అని చెప్పి. ఈరోజు వాక్యాంశం ఏంటంటే రిస్క్. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అందరికి వచ్చు కదా రిస్క్ రిస్క్ అనకండి. ఏం పేరు చెప్పండి? రిస్క్. మన వాక్యాంశం ఏంటంటే రిస్క్. ఈ రిస్క్లేంట్రా బాబు అనుకోకండి, నేను అలాగే అనుకున్నాను. ఏం చెప్పండి ప్రభువా వాక్యం అంటే రిస్క్ అన్నాడు. నేను రిస్క్ అయిపోయి నీ వాక్యం చెప్పడానికి రాయడానికి. రిస్క్ అని ఏం చెప్తాం వాక్యం? ఏం రాయని వాక్యం ప్రభు అంటే? అసలు మామూలుగా రిస్క్ అన్న వాక్యం ఏంటి? నువ్వు ఎలాంటి రిస్క్లో ఉన్నా, నువ్వు ఎలాంటి రిస్కులు నేను రిస్క్ పెట్టేస్తున్నా, దేవుడు ఖచ్చితంగా ఆ రిస్కుల్లోంచి నిన్ను ఏం చేస్తాడో విడిపిస్తాడు. అది ఖచ్చితంగా నిజం. దేవుడు ఈరోజు ఈ కోణంలో మాట్లాడాలనుకోవట్లేదు, కానీ దేవుడు మాట్లాడే కోణం వేరుగా ఉంది. అయితే చీమ నుండి మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం తెలుసా? రిస్క్ చేయడం నేర్చుకోబోతున్నాం. ఏం నేర్చుకోబోతున్నాం అండి? రిస్క్ చేయడం. అందరు రెడీగా ఉన్నారా రిస్క్ చేయడానికి? రెడీగా ఉన్నారు. అయితే చాలామంది భూమి మీద గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు అందరూ రిస్క్ చేసే గొప్ప వాళ్ళు అయ్యారంట. ఏమాత్రం రిస్క్ చేయకుండా, కష్టపడకుండా ఎవరు గొప్ప వాళ్ళు అయిపోరు. ఒకవేళ అయినా తాత్కాలికమే.
ఇసుక మీద కట్టిన ఇల్లులా కూలిపోతుంది. అందరూ రిస్క్ చేసే గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. ఎలాన్ మస్క్ అని అందరికీ తెలిసే ఉంటుంది. అతను చాలా డబ్బున్న వ్యక్తి. అతను చిన్న వయసు నుండి చాలా రిస్క్ చేశాడంట. రిస్క్ చేసి చాలా ఉన్నతమైన స్థానంలోకి ఎదిగాడు. చిన్నప్పుడు గేమ్స్ ఆడుకునే వయసులో గేమ్ కనిపెట్టాడంట ఆయన. ఇంకేం చేశాడంటే, ఇప్పుడు మనం గూగుల్ పే, ఫోన్పేస్ వాడుతున్నాం కదండి, గూగుల్ పే, ఫోన్పేస్ అవి వాడుతున్నాం కదా, అది ఫస్ట్గా కనిపెట్టింది ఎవరంటే ఎలాన్ మస్క్ అనమాట. ఆయన 2002లో ఏమిటంటే పేపాల్ అనే ఒక యాప్ ద్వారా అన్ని బ్యాంక్స్కి వెళ్ళి ఇలా బ్యాంక్ దగ్గరికి రాకుండా ఫోన్లోంచే డబ్బులు పంపించుకునేలాగా నాకు ఒక ఆలోచన వచ్చింది అని చెప్పేసి అందరినీ సహకరించమంటే, ఇది ఎక్కడ కుదురుతుందయ్యా, బ్యాంకుకి రాకుండా డబ్బులు ఎలా వచ్చేస్తే చేతిలోకి మనిషికి, అది అవ్వదని చెప్పేసి అంటే తను దగ్గరున్న డబ్బంతా వేసి రిస్క్ చేసి ఆ యాప్ని కనిపెట్టాడు. ఇప్పుడు మన ఫోన్లో, అందరి ఫోన్లో ఏం పే ఉంది? ఇప్పుడు ఫోన్పే ఉంది. ఇప్పుడు ఫోన్లోంచి మనం ఏం పంపించుకుంటున్నాం? డబ్బులు పంపించుకుంటున్నాం. అంటే ఒక యాప్ మన దగ్గరికి వచ్చిందంటే దాని వెనకాతల ఎంత రిస్క్ ఉంటుంది? చాలా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఏం కనిపెట్టారంటే, ఈయన ఎలక్ట్రికల్ కార్లు, స్కూటర్స్ వచ్చినాయి కదండి, బండ్లన్నీ. ఫస్ట్ చాలా పెద్ద కంపెనీలు, డబ్బు ఉన్న వాళ్ళు, బడ్జెట్ ఉన్న వాళ్ళందరూ, పెద్ద కంపెనీ వాళ్ళు ఇది ఇన్వెంట్ చేద్దామని ఆగిపోయారంట. ఎందుకు వచ్చిందిలే ఈ రిస్క్ మనకి, ఇందులో పెట్టుబడి పెడితే అంత లాభమేం రాదు, ఇందులో పెట్టుబడి పెడితే నష్టాలే ఎక్కువైపోతే ఇది అంత అభివృద్ధి కాదని చెప్పి ఎవరు దాని జోలికి వెళ్ళకపోయేసరికి ఈయన దాని జోలికి వెళ్ళారు. రిస్క్ చేసి ఇప్పుడు ఎలక్ట్రికల్ స్కూటీలు, బండ్లకి లేకపోతే కార్స్కి ఎంత క్రేజ్ పెరిగిపోయింది. మొన్న పెట్రోల్ లేనప్పుడు ఒక వీడియో చూసారా షార్ట్స్లో? పెట్రోల్ వేయించుకుంటున్నారనమాట పెట్రోల్ బంక్ దగ్గర. ఎలక్ట్రికల్ స్కూటీ వాళ్ళు అందరూ వచ్చి రేస్ చేస్తున్నారు, ఇదిగో మీకంటే మేము చాలా బెస్ట్, పెట్రోల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఛార్జింగ్ పెట్టుకుంటే తిరిగచ్చు. అంటే క్రేజ్ పెరిగిపోయింది ఆ పెట్రోల్ లేకపోవడం వల్ల. అలాగా ఈయన కొత్త ఇన్వెన్షన్స్ చేశారనమాట రిస్క్తో. బ్రదర్స్ అని, రైట్ బ్రదర్స్ అని ఒక ఇద్దరు బ్రదర్స్ అనమాట. పక్షి ఎలా అయితే ఎగురుతుందో మనం కూడా అలా గాల్లో ఎగరగలమని చెప్పేసి వాళ్ళ చేతులకి ఫ్లై అవ్వడానికి సంబంధించినవి కట్టుకుని కొండమెంచి దూకి ఫ్లై అయ్యి ట్రై చేద్దాం అనుకున్నారు. ట్రై చేద్దాం అనుకునేసరికి ఆ ట్రయల్ కాస్త ఫెయిల్ అయిపోయి కాళ్ళు చాలాసార్లు విరిగిపోయినాయి అంట. వాళ్ళకి విరిగిపోతే అందరూ అన్నారు, ఎందుకు వచ్చింది, ప్రాణం పోలేదు, ఇంకా అదృష్టం, ప్రాణం పోయేదాకా ఎందుకు మీరు ఏం ప్రయత్నించవసరం లేదని అంటే, అయినా సరే వాళ్ళు ఆగకుండా రిస్క్ చేసి మరలా ప్రయత్నించి ఆఖరికి ఇప్పుడు ఏరోప్లేన్ ఉన్నా, హెలికాప్టర్ ఉన్నా అన్నీ ఎవరి వల్ల? వాళ్ళ వల్లే. వాళ్ళ రిస్క్ వల్ల గాల్లో హ్యాపీగా వెళ్ళిపోతున్నాం జర్నీ కదా. ఇంకా చూసినట్లయితే థామస్ అల్వా ఎడిసన్ ఏం చేశారు? బల్బ్ కనిపెట్టారు. ఎన్నిసార్లు రిస్క్ చేశాడో తెలుసా? ఫెయిలే అయ్యింది ఆ ప్రాజెక్ట్. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో ఏముందండి? మీ ఇంట్లో లైట్లు లేవండి, చెప్పండి మరి ఏముంది? లైట్లు ఉన్నాయా లేదా? మన దగ్గరికి లైట్ వచ్చిందంటే ఏంటి కారణం? రిస్క్ చేయడం వల్ల. లోకానుసారంగా లోకంలో ఉన్న వ్యక్తులు రిస్క్ చేస్తేనే అంత ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళిపోతే, మరి దేవుని బిడ్డలైన మనము రిస్క్ చేస్తే దేవుడు మనల్ని ఎక్కడ ఉంచుతాడు? మనల్ని ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు చూద్దామా? ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3. యెహోవా, నీవు లేచి దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములో నీయందు ఆశీర్వదించబడి ఉన్నవనని అబ్రహాముతో అనగా. చాలక్క, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా మనందరికీ తెలుసు. ఏంటంటే దేవుడు అబ్రహాము కలుసుకున్న ఫస్ట్ టైం అదే.
ఫస్ట్ మీట్ వాళ్ళిద్దరికీ కలుసుకున్న ఫస్ట్ మీట్ ఎప్పుడంటే 12వ అధ్యాయం నుంచే ప్రారంభమై వాళ్ళిద్దరు అప్పుడే కలిశాడు దేవుడు. కలిసిన వెంటనే ఏం చేశాడో తెలుసా? ఏం చెప్పాడో తెలుసా? అబ్రహామా, నువ్వు నీ ఊరు వదిలొచ్చేయి, నువ్వు నీ తల్లిదండ్రులను వదిలొచ్చేయి, నువ్వు నీ బంధువులందరినీ వదిలొచ్చేయి, నేను ఎక్కడికి వెళ్ళమంటాను అక్కడికే వెళ్ళు. అప్పటికి అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఆ కింద వచనంలో ఉంటుంది, ఇప్పుడు మనం చదివిన ఆ కింద వచనంలో 75 సంవత్సరాలు, 75 ఇయర్స్. అంటే అబ్రహాము 75 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంటున్నాడు? తన సొంత ఊర్లోనే ఉంటున్నాడు. 75 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంటున్నాడు? తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాడు. 75 సంవత్సరాల నుంచి ఉన్న ఊరిని విడిచిపెట్టేసి దేవుడు వచ్చే అంటున్నాడు. ఇప్పుడు విడిచిపెట్టేసి వచ్చే, అవన్నీ వదిలే అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. వదలడం అది చాలా కష్టమైన పని, వదలడం ఈజీ కాదు. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఊరు వెళ్తామండి, ఊరు వెళ్ళి ఒక 2 రోజులు ఉంటాం. అక్కడ మనం ఏమన్నా చేసే పని ఏమన్నా ఉంటుందా? వాళ్ళు వండి పెడితే తిని పెట్టడమే మన పని, పడుకోవడం, లెగడం, సరదాగా ఉండడం, అంతే మన పని చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు. కానీ మన ఇంటి దగ్గర ఉంటే గిన్నెలు మనమే తోవాలి, బట్టలు మనమే ఉతకాలి, అన్నము కూరలు అన్ని పనులు ఎవరు చేయాలి? అలా అని చెప్పి మన ఇంట్లో ఉన్నంత సౌకర్యం చుట్టాల ఇంట్లో ఉంటుందా? మరి పని ఏం చేయరు కదండి, మనం పని ఏమీ చెయ్యం చుట్టాల ఇంట్లో. మరి అక్కడ సౌకర్యంగానే ఉంటుంది కదా, మన ఇంట్లోనే ఎక్కువ పని కదా. కానీ ఎక్కడ సౌకర్యంగా ఉంటుంది మనకి చెప్పండి కొంచెం గట్టిగా? మన ఇంట్లోనే. ఊరెళ్ళి తిరిగి తిరిగి వచ్చి అలసిపోయి అమ్మయ్య బాబాయ్ మన ఇంటికి వచ్చేసాను, ఏదో పెద్ద పని బండ మోసుకుని వచ్చినట్టు ఫీల్ అయిపోతాం. బస్సు ఎక్కి బస్సు దిగుతాం, లేకపోతే ఆటో ఎక్కి కారు ఎక్కి బండి ఎక్కి దిగడమే కదా. అక్కడ చేసే పని లేదు, దారిలో ఉద్ధరించేది ఏమీ లేదు. కానీ ఇంటికి వచ్చేసరికి ఏమనిపిస్తుంది? అమ్మయ్య బాబాయ్ మా ఇంటికి వచ్చేసానురా బాబు, ప్రశాంతంగా ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకు? ఆ కంఫర్టబుల్ వేరు, ఆ సౌకర్యం, ఆ ఆనందం, ఆ ప్రశాంతత, ఆ వాతావరణం వేరంతే. అలాగా ఇక్కడ తన సొంతిల్లు మనకి ఇంకా 75 సంవత్సరాలు ఎవరికి రాలేదేమో అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళకి. మనకి ఇంకా 75 సంవత్సరాలు కాలేదే మన ఇల్లు వదిలి ఉండగలమా? బెంగ వచ్చేస్తుంది. కొంతమంది అమ్మల ఇంటికంటే పరిగెట్టుకుని వెళ్ళిపోతారు. ఎందుకు? అదొక ఇష్టం. ఇక్కడ 75 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడో తెలుసా దేవుడు? నువ్వు వాటన్నిటినీ విడిచిపెట్టి రావాలి, అంతే. నువ్వు వాటన్నిటినీ విడిచిపెట్టి రావాలి, నా కోసం నిలబడాలి, నా కోసం అని చెప్పేసి అంటే అబ్రహాము ఏమాత్రం వెనకడుగు వెయ్యలేదు. అస్సలు దేవుడు చెప్పిన మాట వినడానికి రిస్క్ చేశాడు. దేవుడు తన కుటుంబాన్ని వదిలేమన్నాడు, తన తల్లిదండ్రుల్ని, తన ఊరిని వదిలి దేవుని మాట వినడానికే రిస్క్ చేశాడు అబ్రహాం. దేవుడు మాత్రమే నమ్మడానికి రిస్క్ చేసి, కుటుంబం అంతా రిస్క్ అయినా పర్లేదు, నేను మాత్రం దేవుడిని మాత్రమే నమ్మి వెళ్ళాలి. పోనీ ఒక్కడా ఏంటి? తన భార్య ఇద్దరేనా? కాదు, తన భార్య, తన దాసీలు, తన గొర్రెలు, ఎడ్లు, ఇది కాక లోతు భార్య, లోతు పిల్లలు, మళ్ళీ లోతు దాసీలు, గొర్రెలు, అన్నీ. ఎంత సైన్యం! చాలా ఎక్కువ సైన్యమే ఉంది. కానీ అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఏ మాత్రమో వెనకడుగు వేయలేదు. నేను దేవుడి మాట చేయడానికి రిస్క్ చేస్తాను, అంతే. వదిలొచ్చేమన్నాడా? వెళ్ళిపోతాను నేను. దారి ఏంటో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, తర్వాత ఏ ఊరు ఎలా వెళ్ళాలో కూడా తెలీదు. తెలియకపోయినా రిస్క్ చేశాడు దేవుడి మాట నమ్మి. మనకంటే ఇప్పుడు ఏమొచ్చినాయి ఫోన్లో? దారి తెలియాలంటే ఏంటండి? గూగుల్ మ్యాప్స్. నేను ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి సెర్చ్ చేస్తే ఎందుకు నేను తీసుకెళ్తాను ఆగని చెప్పి తీసుకెళ్ళిపోద్ది. అవునా కదా? ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, అప్పుడే మ్యాప్స్ ఉన్నాయి. దేవుడే దారి.
అబ్రహాముకి. రిస్క్ చేసి దేవుణ్ణి అంతగా నమ్మాడండి, అంతగా నమ్మాడు. ఒక్కొక్కసారి గూగుల్ అయినా తప్పుదారిలో తీసుకెళ్ళొచ్చేమో, కానీ దేవుడి కోసం రిస్క్ చేసిన వాళ్ళని దేవుడు ఎప్పుడు తప్పుదారి పట్టించడో, తప్పుదారిలోంచి తీసుకెళ్ళడో. ఆయన ఎప్పుడు సరైన దారిలోంచి తీసుకెళ్ళి ఒక సరైన అద్భుతం ఇస్తాడు, అంతే ఇస్తాడు. ఒకసారి మేము అంతే, ఏదో ఊరు వెళ్తున్నామండి, ఇప్పుడు పెళ్ళి అవ్వకముందు అనమాట. వాకింగ్ చెప్పడానికి ఎక్కడికో రమ్మంటే గూగుల్ మ్యాప్స్ పెట్టామన్నమాట. పెడితే కారు వెళ్తూ ఉంది, ఇంకా స్ట్రైట్గా వెళ్ళండి అంటుంది. ఇంకా లెఫ్ట్లు ఏమీ అక్కడ చాలా లెఫ్ట్లు ఉన్నాయి, కానీ ఏ లెఫ్ట్ లేదో స్ట్రైట్గా వెళ్ళిపోండి. స్ట్రైట్గా ఏముందో తెలుసా? పెద్ద చెరువు ఉంది. పెద్ద చెరువులో పడిపోవాలి ఇప్పుడు వెళ్ళి. అంటే గూగుల్ మ్యాప్స్ అయినా తప్పు చేయొచ్చేమో ఏదో ఒక రోజు, కానీ దేవుడిని నమ్మిన అబ్రహాంకి ఏ రోజు విడిచిపెట్టలేదు, ఏ రోజు వదలలేదండి. అప్పుడు వాహనం సౌకర్యాలు లేవు. అబ్రహాము సింపుల్గా రిస్క్ ఏమి లేకుండా, ఇప్పుడే ఒక ఫ్లైట్ టికెట్ తీసుకుని 1 గంటలో వెళ్ళొచ్చేస్తాను చెప్పు ప్రభు ఎక్కడికని అని అనలేదు. అనడానికి అప్పుడు ఏం లేవు, ఫ్లైట్లు లేవు, కారులు లేవు, బస్సులు లేవు, ఇక్కడ ఎక్కితే అక్కడ దిగిపోవడానికి. ఇప్పుడు మనకి ఏముంది, ర్యాపిడోలు ఉన్నాయి, ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది 10 నిమిషాల్లో బండి. ఆ బండి ఎక్కేసి వెళ్ళిపోవడమే, ఆటో ఎక్కేసి వెళ్ళిపోవడం. కానీ అబ్రహాముకి ప్రయాణ సౌకర్యం లేదు, రిస్క్ అయినా సరే చేశాడు. రిస్క్ చేశాడు అబ్రహాము, అయినా సరే దేవుణ్ణి నమ్మాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుణ్ణి మాత్రమే ఎంచుకున్నాడు. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు కూడా రిస్క్ చేయాలి. ఏంటో తెలుసా? అబ్రహాము తన కంఫర్ట్ని ఎలా అయితే రిస్క్ చేశాడో దేవుని కోసం, తన సౌకర్యాన్ని అంతా రిస్క్ చేసి దేవుడు మాట నమ్మొచ్చేసాడు. తన ఆనందం అక్కడ పుట్టిల్లు, పెరిగినిల్లు, తల్లిదండ్రులు, మమకారం, ప్రేమ అంతటినీ ఏం చేశాడో తెలుసా? రిస్క్ చేసి దేవుడు మాట వినడానికి వచ్చేసాడు. ఈరోజు నీకు ఏది సౌకర్యంగా ఉంది, నీకు ఏది హాయినిస్తూ ఉందో అది విడిచిపెట్టగలవా దేవుడి కోసం? అది వదులుకోగలవా? రిస్క్ చేయగలవా? ఆ సాహసం చేయగలవా? ఈరోజు మనిషికి ప్రశాంతతనిచ్చేది ఏంటండి చెప్పండి? ఫోన్ వరవలు అడిగితే ఫోన్ అన్నారు, మీరు ఏమంటారు? ఏంటండి? మామూలుగా శారీరకంగా చెప్పండి. బాగా చెప్పారు. ఏంటండి? నిద్ర. కునుకు తీయకపోతే ఏమవుదు? పొద్దున్న టీ పడాలి, మధ్యాహ్నం ఒక నిద్ర పడాలి, లేకపోతే మనిషికి ఏముండదు, ప్రశాంతత ఉండదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడిన మనిషి రాత్రి నిద్రపోతారు కదా, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒక ప్రశాంతత, కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, నెమ్మదిగా. ఇంకా చెప్పాలంటే అలా గంటలు గడిచే కొద్దీ 4-5 అయ్యేసరికి ఇంకేమవుతుంది? ఇంకా డీప్ స్లీపు, ఇంకా మంచి నిద్ర పడుతుంది, ఇంకా బాగా మత్తు నిద్ర, ఇంకా సౌకర్యంగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఆ 4 గంటల నిద్రని నా కోసం రిస్క్ చేయగలవా? ప్రార్థన చేయడానికి పోనీ 5 గంటలకైనా రిస్క్ చేయగలవా ప్రార్థన చేయడానికి? అయ్య బాబా, అలా ఎలా కుదురుతుందండి? అంత మాట అడిగేస్తున్నారు ఏంటండి? నా బంగారం అడగండి ఇస్తాను, నాకు అన్నీ అడిగండి, నా ఆస్తాన మీ పేరు మీద రాసేస్తాను, కానీ ఆ 4 గంటల నిద్ర మాత్రం అక్కడికి వెళ్ళొద్దండి మీరు అంటారా? కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు రిస్క్ చేస్తావా? నీ కంఫర్ట్ని రిస్క్గా ఇస్తావా దేవుడికి? దాన్నే అడుగుతున్నాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఆల్ నైట్ ప్రేయర్ అండి, సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఎంతమంది వస్తారు? మీరు ఎవరో నాకు తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, ఎవరు రారో కూడా నాకు తెలియదు. నేను మిమ్మల్ని చూస్తానా? చూడను. ఆరాధన పాట నాకు కొంతమంది ఎవరెవరో కనిపిస్తారు అంతే. మీరు ఎవరు వస్తున్నారో రావట్లేదు నాకైతే తెలీదు. కానీ ఎంతమంది వస్తున్నారో చాలా తక్కువ మంది వస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితంలో, వాళ్ళ నెలలో, దేవుడిచ్చిన నెలలో ఒక్క రాత్రిని దేవుడి కోసం రిస్క్ చేయట్లేదు. ఒక్క రాత్రిని రిస్క్ ఎందుకు చేయమంటున్నాడు దేవుడు? పని పట్టలేదేంటి? నీ పని అవ్వాలని చెప్పి రాత్రంతా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ పనులు అవ్వాలని చెప్పి దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పి రిస్క్ చేయమంటున్నాడు. మనమేమో ఏం చేస్తారు?
అంత మా వల్ల కాదండి, అంత రిస్కులు మేము చేయలేమండి. సంపూర్ణ రాత్రి ప్రార్థనకు మానేసి ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటుంది కొంతమందికి అయితే. ఎందుకు రిస్క్ చేయలేకపోతున్నావా? నీ ప్రార్థన జీవితం ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? నీ ఆనందాన్ని రిస్క్ చేయలేకపోతున్నావు దేవుడి కోసం? నీ సుఖాన్ని రిస్క్ చేయి దేవుడి కోసం. ఈరోజైనా దేవుడు అదే నిన్ను అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు రిస్క్ చేస్తావా? నీ కంఫర్ట్ని, నీ సుఖాన్ని, నీ నిద్రని, నీ ఆనందాల్ని, నీ సౌకర్యాల్ని, నీ యొక్క ప్రతి దాన్ని దేవుడు ఏదైతే అడుగుతున్నాడో దాన్ని నువ్వు ఈరోజు రిస్క్ చేయగలవా? ఒక్క ప్రశ్న దేవుడు మీకు వేస్తూ ఉన్నాడు, దానికి సమాధానం కూడా దేవుడికి మీరే చెప్పుకోవాలి.